ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ దాని పిల్లలు ప్రధానమంత్రి గడ్డి బొమ్మ దగ్గరబడ్డం, ఆదేశం కొందరైతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా ఇవ్వాలా అని డిమాండ్ చేయడం, ఇలాంటి రకరకాల కేంద్రం నుంచి వైద్యుల గారిని డిమాండ్ చేయడం, ఇలా మాట్లాడుతున్నారు కొన్ని పార్టీలు వాళ్ళు. వీళ్ళెవరికి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్యాయం జరగడానికి ప్రధాన కారకులు వాళ్ళు, ఆద్యులు వాళ్ళు, బాధ్యులు వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, వీడు చట్టాన్ని చదివారా, అది కూడా అనుమానాస్పదం. మూడవది, ఇవాళ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం రోజులుగా పలు దఫాలుగా ఈ విషయం పైన అంతరికంగా లోతుగా చర్చించాం. మంత్రుల స్థాయిలో చర్చించాం, ప్రధానమంత్రి స్థాయిలో చర్చించాం. ప్రధానమంత్రి గారి విషయాన్ని నీతి ఆయోగ్కు నివేదించారు, నీతి ఆయోగ్ స్థాయిలో చర్చించాం. చర్చించిన తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ 14వ ఆర్థిక సంఘ సిఫారసులను పార్లమెంటు ఆమోదించిన దృష్ట్యా ఆ సిఫారసుల ప్రకారం రాష్ట్రాల మధ్య కొత్తగా వివక్షత చూపించే అవకాశం లేదు. నిధుల బదలాయింపులో కొండ ప్రాంతాలకు, సరిహద్దు ప్రాంతాలకు తప్పితే ఎవరికైతే రెవెన్యూ లోటు ఉంటుందో ఆ రెవెన్యూ లోటును మేమే భర్తీ చేస్తాము అని చెప్పి ఆర్థిక సంఘం స్పష్టంగా పేర్కొంది. ఆ రెవెన్యూ లోటు ఉండే రాష్ట్రాల్లో బెంగాల్ ఉంటుందని, ఒరిస్సా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్ ఉంటుందని రెక్కలు కట్టి తేల్చి చెప్పింది. ఆ రెవెన్యూ లోటుని భర్తీ చేయాలే కానీ ప్రత్యేకంగా ఎవరికి హోదా ఇచ్చే అవకాశం లేదనేది చెప్పకనే చెప్పింది. ఆ విషయంలో, దాని విషయంలో ఆర్థిక సంఘం చెప్పిన సిఫారసులు బైండింగా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. నేను కూడా చర్చించాను దాన్ని. ఒక్కసారి మీరు ఆమోదించిన తర్వాత మాకు ఇష్టం వచ్చినవి ఆమోదిస్తాం, ఇష్టం రాని ఆమోదించం అనే అవకాశం లేదు. 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల్లో, దగ్గర ఉన్న నిధుల్లో 42% రాష్ట్రాలకు బదలాయించాలా, 5% మున్సిపాలిటీలకు బదలాయించాలా, 2% ప్రకృతి వైపరీత్యాలకు బదలాయించాలా, 0.5% న్యాయ వ్యవస్థకు బదలాయించాలా. దీన్ని అందరూ స్వాగతించారు, మహా సంతోషం వ్యక్తపరిచారు. దానిలోనే ఆ సిఫారసులన్నీ పార్లమెంటు ముందు పెట్టి పార్లమెంటు కూడా ఆమోదించింది. అందువలన దీనికి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేటికి అవకాశం లేదు అనేది అంతిమంగా ఆర్థిక శాఖ వచ్చిన నిర్ణయం. దానిపైన ఇన్నిసార్లు తర్జన భర్జన జరిగాయి. నేను నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ పరిశీలించండి వివిధ మార్గాలు ఏమిటి దీనికి అనే విషయం పైన నేను కూడా పట్టుబడుతూ ఉన్నాను. కానీ ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో అందరం కూడా సమిష్టి బాధ్యత ఉంది. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు నేను కానీ మిగతా మంత్రులు అందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. నిన్న వరకు మన అభిప్రాయం ఏమిటి, నిర్ణయం వచ్చిన తర్వాత నా వ్యక్తిగత అభిప్రాయం ఇది కానీ అని చెప్పేదానికి అవకాశం లేదు, చెప్పడం కూడా సరైనది కూడా కాదు. అందువలన ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా అన్యాయం జరిగింది కదా, రెవెన్యూ లోటు ఉంది కదా, పరిశ్రమల కొరత ఉంది కదా, సంస్థల యొక్క కొరత ఉంది కదా, ఏంటి అనే విషయం చర్చించుకున్న తర్వాత కేంద్రం మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక సహాయం అందించడానికి, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయము, ప్రత్యేక వెసులుబాటు ఇచ్చేంటి విధానం పైన మొదటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. తెలుగు ప్రజలకు నేను సవివరంగా మనవి చేస్తున్నాను, దయచేసి మొత్తం విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకటి,
మొదటిది పోలవరం తెలుగు ప్రజలకు లైఫ్ లైన్, జీవనధార. ఈ విషయాన్ని గత ప్రభుత్వం విస్మరించి మాటలు చెప్పి చేతలకు దూరం అయిపోయింది. ఆ విషయాన్ని గుర్తించిన నేను చొరవ తీసుకొని పార్లమెంటులో మాట్లాడి ప్రభుత్వంతో గట్టిగా పోట్లాడినప్పటికీ కూడా ఆ రోజు ప్రభుత్వం చట్టంలో పూర్తిగా దానికి స్పష్టత ఇవ్వలేదు. ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పి ఇవ్వరా. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశంలో తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రకు బదలాయించి, ఎందుకంటే డ్యామ్ కట్టారంటే మునిగిపోయే ప్రాంతాలు అవతల రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి అది వివాదం పడితే మళ్ళీ కోర్టు కట్టి వెళ్ళిపోతే ఇంకా సంవత్సరాలు జరుగుతున్న ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని కేబినెట్ సమావేశంలో దాన్ని ఆమోదింపజేశాం. ఆ తర్వాత రాష్ట్రపతి గారిని వెళ్ళి స్వయంగా కలిసి ఆర్డినెన్స్పై వారి సంతకాన్ని పొందగలిగాం. ఆ తర్వాత మళ్ళా ఆర్డినెన్స్ 6 నెలల లోపల చట్టం చేయాలి కాబట్టి అంత సమయం కూడా వేచి ఉండకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ యొక్క ఆమోదం పొందాం. ఇప్పుడు ఏదో గొడవ జరుగుతుంది కాబట్టి, ఆందోళన జరుగుతుంది కాబట్టి కాదు. చిత్తశుద్ధికి మొదటి తార్కాణం పోలవరం. రెండవది పోలవరం పైన కూడా వాళ్ళ విమర్శలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 1982లో ప్రారంభమైంది కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు మనం 2016లో ఉన్నాం. అంటే సుమారు అది ఒక 18 సంవత్సరాలు, ఇదొక 16 సంవత్సరాలు, 34 సంవత్సరాలు అయింది. ఈ 34 సంవత్సరాల్లో 3 ఏళ్లలోనే పూర్తి కావాలా ప్రాజెక్టు, సంవత్సరంలో పూర్తి కావాలా, పోలవరానికి అరాకొరేస్తున్నారు, విధులిచ్చారు అని మాడేవాళ్ళు అప్పుడు ఏం చేశారు? ఒకసారి దానికి సమాధానం చెప్పి మిగతా ఒకటి మాడొచ్చు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 850 కోట్లు మంజూరు చేసింది, అడ్డంకులు తొలగించింది. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా విషయంలో సందిగ్ధత ఏర్పడబట్టి ప్రత్యేక దృష్టితో పెట్టుకొని ప్రత్యేక సహాయం అందించాలని పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా గుర్తిస్తూ దానికి అయ్యే 100% ఖర్చుని కేంద్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. నిన్న ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తారు. ఆ తర్వాత మరొక ప్రత్యేక దృష్టితో ప్రత్యేక సహకారం, ప్రత్యేక వెసులుబాటు, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేయడం, ఇక్కడుండే అధికారులు వెళ్ళి పర్యవేక్షణ కన్నా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి వాళ్ళైతే మరింత శ్రద్ధ తీసుకొని చేస్తారని కేంద్రం డబ్బులు ఇస్తుంది 100%, అమలు నిర్మాణం రాష్ట్రానికి అప్పగించింది. ప్రత్యేక దృష్టి, ప్రత్యేక వెసులుబాటు, ప్రత్యేక శ్రద్ధకు ఇది మరొక తార్కాణం పోలవరం ప్రాజెక్టు. మూడవది ఈరోజు ఈ హంగామా చేసే మహానుభావులందరూ చట్టం చాలామంది చదవలేదు. చట్టంలో ఏం పేర్కొన్నారంటే నీకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అటవీ ప్రాంతం అయి ఉండాలి, కొండ ప్రాంతం, లేదా తక్కువ జనాభా ఉండి దాంట్లో ఎక్కువ మంది గిరిజనులు ఉండాలా. మూడవది సరిహద్దు ప్రాంతం ఆ రాష్ట్రాలు అయి ఉండాలా. నాలుగవది వెనుకబడి ఉండాలి రాష్ట్రం, ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్. డెఫిసిట్ వేరు, బ్యాక్వర్డ్నెస్ వేరు. డెఫిసిట్లో ఎస్, కానీ బ్యాక్వర్డ్నెస్ కింద ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ అంటే మరి ఒరిస్సా బ్యాక్వర్డ్ కాదా, లేదా బీహార్ బ్యాక్వర్డ్ కాదా, జార్ఖండ్ బ్యాక్వర్డ్ కాదా, ఛత్తీస్గఢ్ బ్యాక్వర్డ్ కాదా అని మనం వాళ్ళకి సమాధానం చెప్పలేం కదా. అందుకని అయితే మీకు తెలవదా ఈ విషయం అని ప్రశ్న అడుగుతూ అది సహజమైన ప్రశ్న, సహేతుకమైన ప్రశ్న. నాకు తెలిసే నేను ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగాను ఆ రోజు. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా వస్తే కొన్ని మనకి కేంద్ర నిధులు బదలాయింపు వస్తుంది, దాంతోపాటు ఎక్కడైతే రెవెన్యూ లోటు ఉందో ఆ రెవెన్యూ లోటు తీరుతుందని. అదే ముఖ్య ఉద్దేశం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 14 ఆర్థిక సంఘం చెప్పింది రెవెన్యూ లోటుని భర్తీ చేస్తున్నాము, దానికి 21,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇస్తున్నామని చెప్పింది. మొదటి సంవత్సరం దానిపైన కేంద్రం రాష్ట్రం మధ్య కొంత సంఖ్యలో తేడా ఉంది, చర్చ జరుగుతుంది. కొంత ఇప్పటికే విడుదల చేశారు కూడా, మిగతాది విడుదల చేస్తారు, దాంట్లో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. రెండవది కేవలం రెవెన్యూ లోటు పూర్తి అయిపోతే ఆంధ్రప్రదేశ్ సమస్య పరిష్కారం అవుద్దా? కాదు. ఎందుకంటే పరిశ్రమలు, విద్యా సంస్థలు, రక్షణ సంస్థలు ఇతరత్ర ఎక్కువ భాగం హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని అక్కడి నుంచి మార్చాలని చెప్పి అనుకోవడం పొరపాటు. మార్చకూడదు. ఒక ప్రాంతంలో ఉన్న వాటిని ఇంకో ప్రాంతాన్ని మార్చడం అది వివేకవంతమైన చర్య కాదు, సాధ్యం కూడా కాదు ఇప్పుడు ఉన్నటికి పోటాపోటీ రాజకీయాల్లో, ప్రాంతీయ దీంట్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి కొన్ని విద్యా సంస్థలు, కొన్ని ప్రాజెక్టులు
వైద్య సంస్థలు మంజూరు చేయాలని అప్పుడే నేను పట్టుబట్టాను. పట్టుబట్టిన తర్వాత నా పట్టుదల మీదట కొన్నిటిని చేర్చారు. అప్పుడు కొన్నిటిని చేర్చలేదు. ఆ చేర్చిన వాటిలో కూడా వాళ్ళు ఉపయోగించినట్టు యొక్క భాష అవుతుందో అది వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఎలాంటిదో దాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఏం చెప్పారంటే ఉదాహరణకు ఒకటి చూపిస్తాను మీకు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షాల్ ఎగ్జామిన్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది అపాయింటెడ్ డేట్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఖమ్మం ఆఫ్ తెలంగాణ, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప. ఫీజిబిలిటీ దీనికి పాత కాంగ్రెస్ హయాంలో ఒక చిన్న సూత్రం ఉంది. ఫైల్ ఏదన్నా వస్తే ఆ ఫైల్లో ముందు NOT అప్రూవ్డ్ అని రాసేవాడు, అంటే నాట్ అప్రూవ్డ్ అని. ఆ తర్వాత జరగాల్సిన పని జరిగితే దాని వెనక ఈ చేర్చేవాడట, నాట్కి పక్కన అంటే నోట్ అప్రూవ్డ్ అని. ఇదే తిరిగి ఉపయోగించారా అంటే తమ అధికారంలో వస్తే ఫీజిబిలిటీ లేదండి, ఏం చేద్దాం, మేము చెప్పాం కదా చేసామని అనవచ్చు, లేదనుకోండి ప్రభుత్వాన్ని నిందించవచ్చు అని చాలా దురాలోచనతో ఈ పదజాలను ఉపయోగించారు. లేదా ఏముంది పెట్టాలని చెప్పేసి కదా, పెట్టాలని చెప్పేసి ఉండొచ్చు, లేదు కదా, ఓకే నేను కాదన్ను, ఫీజిబిలిటీ లేకుండా అంటే ప్రాజెక్ట్ వస్తుందని అడగొచ్చు, మీకు ఇంత అనుభవం ఉంది కదా, కాదన్ను. కానీ ఇవాళ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే ప్రధానమంత్రి గడ్డి బొమ్మల దగ్గర పెట్టడం, నువ్వు అది ఇస్తానన్నావు, ఇది ఇస్తానన్నావు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదని. సో అది పెట్టిన మహానుభావులే ఏం చెప్పారంటే, దాంట్లో ఏం చెప్పారంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ షాల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ as enumerated in the 13th schedule for the progress and sustainable development of the successive state of Andhra Pradesh states within a period of 10 years from the appointed date. అంటే ఈ రాష్ట్ర విభజన అధికారికంగా నోటిఫికేషన్ అయిన తేదీ నుంచి 10 సంవత్సరాల లోపల ఈ సంస్థలు పెట్టాలన్నది. ఏ సంస్థలు? ఈ అన్ని సంస్థలు. వాటంట్లో అన్నీ ఉన్నాయి. నేను మీకు కొంతమందికి తెలుసు కాబట్టి అంత వివరంగా చదవను. ఒకటి IIT పెట్టాలా, NIT పెట్టాలా, AM పెట్టాలా, ESR పెట్టాలా, పెట్రోలియం యూనివర్సిటీ పెట్టాలా, అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలా, IIIT పెట్టాలా, ఎయిమ్స్ లాంటి దాన్ని పెట్టాలా, ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాలా, తర్వాత అక్కడి నుంచి ఇది ఫీజిబిలిటీ చూడాలి, జోగరాజపట్నం ఫీజిబిలిటీ చూడాలి, స్టీల్ ప్లాంట్, HPCL ఎక్స్పాన్షన్ చూడాలా, తర్వాత వైజాగ్ చెన్నై కారిడార్ ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. వైజాగ్ చెన్నై కారిడార్ ఎవరు చేయాలి కాదు, the government of India within 6 months from the appointed examine the feasibility establishing a Vizag Chennai corridor along with Mumbai Delhi corridor. Alage within 6 months examine the feasibility of Visakhapatnam, Vijayawada, Tirupati airports to international standards. Examine. అంటే ఎగ్జామ్ కావచ్చు, పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు అని జనరల్ మీనింగ్ అనమాట. దాంట్లో తర్వాత Indian Railways shall within 6 months from the appointed date examine establishing a new railway zone in successor Andhra Pradesh. రైల్వే జోన్ అంతా అయిపోయినట్టుగా దాని మీద పెద్ద ఆందోళన. ఆ తర్వాత అక్కడి నుంచి విజయవాడలో పెట్టేసినట్టు, విశాఖపట్నంలో పెట్టిన ప్రొటెస్టులు, అక్కడ ఎంపీకి వ్యతిరేక నినాదాలు ఇవ్వడం, మరి ఇక్కడేమో అక్కడ ఎట పెడతారు, ఇక్కడ ఎందుకు పెట్టాలనడం, ఈ నాటకాలను జరిపిస్తుంది వారు కూడా అందరికీ కూడా తెలుసు. జెన్యున్గా రైల్వే జోన్ కావాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు, రైల్వే జోన్ కావాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. దానికి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ముందు సానుకూలంగా రాలా, దాంట్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. దానిపైన రైల్వే శాఖ అధ్యయనం చేస్తోంది, నిర్ణయం తీసుకుంటుంది. నేనేమంటున్నానంటే మీకు ఎక్కువ సమయం తీసుకోండి దీంట్లో. ఇది పదజాలం. సో 10 ఏళ్ల లోపల ఇవన్నీ కూడా 13వ షెడ్యూల్లో పేర్కొన్న వాటిని పూర్తి చేయాలని పేర్కొన్న ప్రబుద్ధులు ఇవాళ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల లోపలే మీరు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మడి చేసి చూపించారు, అది చేశారు, ఇది చేశారని విమర్శించడం ఎంతవరకు సహేతుకమో ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకు ఎంత వివరంగా చెప్తున్నానంటే, ఈ చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తాము, సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాము. ఉదాహరణకి ఇవాళ మీకు చెప్పాల్సింది కడప, బయ్యారం స్టీల్ ప్లాంట్లు ఇవి 2 కూడా వయబుల్ కాదు, లాభసాటి కాదు అని రిపోర్ట్ వచ్చింది. వస్తే నేను జోక్యం చేసుకొని ఇప్పుడు కాదు 6 నెలల కిందటే దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయమని స్టీల్ మంత్రి గారికి చెప్పాను. ఆయన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం పలానా ట్యాక్స్లు అన్నీ తీసేదానికి రాష్ట్రం సిద్ధంగా ఉంటుందా, సాధ్యమా, ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. ఈ లోపలే ఆరోపణలు, ఈ లోపలే గడ్డి బొమ్మలు దగ్గర పెట్టడం. అందుకని నేను దీన్ని ప్రత్యేకంగా ఈ గజెట్ నోటిఫికేషన్ని చదివి, ఇది మేము ఇచ్చింది కాదు, వాళ్ళు ఇచ్చింది. ఈ పదజాలం సెక్షన్ 93 13th షెడ్యూల్ సెక్షన్ 93లో
ఈ పదజాలం రాసిన వాళ్ళు మేధావులు, చాలా పెద్ద మేధావులు వాళ్ళు. ఆ మేధావులు దీనిపైన ఇప్పుడు ఏం చెప్తారు అనేది ఆలోచించాలి. అలాంటి పదజాలం వాడిన వాళ్లకు అలాంటి కాలపరిమితి ఉంటే ఈ ప్రభుత్వం, నేను చెప్తున్నాను, రికార్డు స్థాయిలో, నేను ఇవాళ ఏదో మంత్రి కాబట్టి ఏదో రకంగా కేంద్రాన్ని సమర్థించుకోవాలి కాబట్టి చెప్పడం కాదు, చిత్తశుద్ధితో విత్ ఆల్ అథారిటీ చెప్తున్నాను. నా 40 సంవత్సరాల రాజకీయ జీవిత అనుభవంలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు, సంస్థలు ఏ రాష్ట్రానికి దేశ చరిత్రలో ఎప్పుడు మంజూరు కాలేదు. ఇది నేను ఇచ్చిన వ్యక్తిగత సహాయం కాదు, నా జోబిలో నుంచి ఇచ్చింది కాదు, నా జోబిలో లేదు, ఇవ్వడానికి సాధ్యం, ఇవ్వడం కూడా కాదు, లేదు ఇంకొకటి కాదు. ఎందుకంటే అన్యాయం జరిగింది, ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆ రోజు ఇది జరిగింది. జరిగినప్పుడు మిగతా వాళ్ళు మౌన ప్రేక్షకులుగా ఉండిపోయారు. మేము వాయిస్ లేవనెత్తాం. ఆ వాయిస్ లేవనెత్తి అది కూడా తప్పు అన్నట్టుగా అప్పుడు మాట్లాడాడు, మోసగాడు అని కొంతమంది విమర్శలు చేస్తారు. అది ప్రజలు ఉన్నారు, ప్రజలు తెలుస్తారు అనుకోండి ఎవరు ఏం చేశారు, ఎలా చేశారు. 2004లో హామీ ఇచ్చి రాష్ట్ర విభజన పైన కండువాలు మార్చుకొని, పువ్వులు పంచుకొని, సీట్లు పెంచుకొని, ఓట్లు దండుకొని 2014 దాకా ఎందుకు ఆ విషయంలో కాలయాపన చేశారు? 2014 లోపల ఈ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది, ఇలా చేస్తే దానికి ఏం చేద్దామనే విషయాన్ని గురించి ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు విశాఖపట్నం ఎయిర్పోర్టు, తిరుపతి ఎయిర్పోర్టు, రాజమండ్రి ఎయిర్పోర్టు, విజయవాడ ఎయిర్పోర్టు వీటినన్నిటిని ఎందుకు అప్గ్రేడ్ చేయలేదు? కొన్ని యూనివర్సిటీ అక్కడ ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? దూరదృష్టి ఉండాలి కదా. ఒక రాష్ట్రాన్ని, ఒక కుటుంబంలో ఆస్తులు పంపకం జరిగినప్పుడు కూడా ఆలోచిస్తారు ఎవరెవరికి ఏమిస్తే బాగుంటుందని కూడా. ఎందుకు చేయలేదు? దానికి సమాధానం చెప్పకుండా ఈ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి నేను ఇంత వివరంగా ఈ విషయం పైన మీకు చెప్పాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఐఐటి తిరుపతి ప్రతిష్టాత్మకమైంది. నేను ఒక ఆయన ఇవన్నీ పాతయ్యానండి. పాతదేంది? అభివృద్ధి పాతదా వద్దా అంటే 2 ఏళ్ల కిందట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఐటి ఇస్తే పాతదా? ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతిష్టాత్మకమైంది విశాఖపట్నంలో. ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో అంటే ఏర్పేడులో. IIIT చిత్తూరులో, NIT తాడేపల్లిగూడెంలో, NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ టెక్నాలజీ నెల్లూరులో, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ గుంటూరులో, మంగళగిరిలో, అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరులో, SPA చూడండి, ఇది కూడా బాగా మీరు స్టడీ చేయాలి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది 2009లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసింది. నేను మంత్రి అయిన తర్వాత ఒకసారి రివ్యూ చేయడం మొదలుపెట్టా. CPWD నా కింద ఉంది కాబట్టి. ఎక్కడ ఉందా అంటే అక్కడే ఉంది సార్ అన్నారు. ఇప్పుడు అది తుది దశకు చేరుకుంటుంది. కానీ 2 ఏళ్ల లోపలే మీరు ఇవన్నీ పెట్టలేదని అడిగేవాళ్ళు మళ్ళీ అప్పుడు 2009 నుంచి వాళ్ళ హయాంలో దాని గురించి ఏం చేశారని అడిగితే ఏం సమాధానం చెప్తారు? దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేసింది ఈ సంస్థల విషయంలో. దీంతోపాటు నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ 500 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల వరకు ఒక ప్రతిష్టాత్మక అకాడమీని అనంతపూర్ రాయలసీమలో పెట్టింది. రక్షణ మంత్రి మన విత్త మంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు. అలాగే కామధేను బ్రీడింగ్ సెంటర్ నెల్లూరు జిల్లా చింతలదేవిలో పెట్టాం. అలాగే మన విజయవాడ దూరదర్శన్ కేంద్రం సపరేట్ చేశాం. చేసాం. చేయని ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీకు రాష్ట్రాలు విడిపోయినప్పటికి కూడా ఇంకా కేంద్రాలు ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇది రాష్ట్రాలు విడిపోయినా దూరదర్శన్ కేంద్రం ఇంకా పాత దగ్గర నుంచి పనిచేస్తున్న సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ ప్రత్యేకం చేశాం. ఆల్ ఇండియా రేడియో సపరేట్ చేశాం. ఈ మధ్య నేను మన రివ్యూ చేసి స్టాఫ్ కూడా లేకపోతే దాని స్టాఫ్ను కూడా వాళ్ళ, ఎందుకంటే ఇప్పుడు నా చేతికి కింద వచ్చింది కాబట్టి ఆ విభాగం, దాన్ని విజయవాడకి వెళ్ళి రివ్యూ చేసి, హైదరాబాద్ రివ్యూ చేసి, ఎక్కడ కొరతలు ఉన్నాయో వాటి అన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాం. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ స్టేట్ కొత్తగా ఏర్పడింది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు విజయవాడకి మంజూరు చేశాం. ఆ తర్వాత మన ఈ ప్రాజెక్టుల విషయంలో నిన్న మన పెట్రోలియం మంత్రి 52 నుంచి 55 వేల కోట్ల విలువ కలిగినట్టు యొక్క పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టుగా అధికారులతో సమీక్ష జరిపి నా ముందు చాలా రోజులు నడుస్తుంది దాన్ని నిర్ధారించాడు. 4 రోజుల లోపల పెట్రోలియం యూనివర్సిటీకి శంకుస్థాపన జరగబోతోంది. ఆ తర్వాత HPCL విస్తరణ జరగబోతోంది. దాంతోపాటు గ్రీన్ ఫీల్డ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అది కాకినాడ విశాఖపట్నం మధ్య ఎక్కడ అనేది, అది సుమారు దాదాపు 30,000 కోట్ల రూపాయలతో అది నెలకొల్పాలనే ప్రయత్నం జరుగుతోంది.
దాంతోపాటు ఒక న్యూ ఎల్పిజి ప్లాంట్ బీపీసీఎల్ వైజాగ్లో దాన్ని మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవన్నీ కూడా పెట్రోలియం మినిస్ట్రీ కింద వచ్చేవి. వీటిని తర్వాత మన డిఫెన్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పాలసముద్రం అనంతపురం మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ 650 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగింది. రక్షామంత్రి గారు వచ్చారు, నేను వెళ్ళాను. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిమ్మకూరులో కృష్ణా జిల్లా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఊరిలో దాన్ని రెడీ అయి ఉంది. పోయిన నెల 27వ తారీఖు నేను ముఖ్యమంత్రి గారు వెళ్లాల్సి ఉంది. ఆ రోజు అక్కడ వర్షం ఉన్న హెలికాప్టర్ పోదంటే ఆగింది. దానికి ఈ నెల శంకుస్థాపన జరుగుతుంది. ఏంటి అంటే నైట్ విజన్ ఆప్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 300 కోట్ల రూపాయలు అంతిమంగా ఆ ప్రాజెక్టుకి కేంద్రం మంజూరు చేసింది. నేవల్ ఎయిర్ స్టేషన్ అట్ బొబిలి 3,266 కోట్లతో. డిఆర్డిఓ మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ అట్ నాగాయలంక సుమారు 1000 కోట్లతో కృష్ణా జిల్లాలో మిసైల్. తర్వాత ప్రపోజ్డ్ నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ సెంటర్ ఎయిర్ ఫైర్ చేయడానికి దాన్ని కర్నూలులో ముఖ్యమంత్రి గారు 2,900 ఎకరాలు ఇస్తా అన్నాడు. ఆ స్థల సేకరణ దాదాపు పూర్తవుతుంది. దాంట్లో 500 కోట్లతో అక్కడ ప్రాజెక్టు మంజూరు అవుతుంది. చిత్తూరు కొక్కిరాల కొండలో వేపంజేర మండలం అనుకుంటాను, అక్కడ 1,100 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేందుకు ముందుకొచ్చింది. ట్రైనింగ్ ఆఫ్ ట్రూప్స్ దానికోసం 500 కోట్లతో ఒక ప్రాజెక్టు రక్షణ రంగంలో అక్కడ మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ షిప్పింగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కాకినాడ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైల్వేస్ ద్వారా 450 కోట్లు. దాంతోపాటు మన యొక్క ఈ క్వాలిటీ బెర్స్ అయితే ఉన్నాయో విశాఖపట్నంలో 600 కోట్లు. మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ 372 కోట్లు. డెవలప్మెంట్ ఆఫ్ వైజాగ్ పోర్ట్ బెర్స్ మళ్ళా 313 కోట్లు. వైజాగ్ ఇన్నర్ హార్బర్ టర్నింగ్ సర్కిల్ 240 కోట్లు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అండర్ బీఓటీ 100 కోట్లు. అంతర్వేదిలో తూర్పుగోదావరి జిల్లా డ్రెడ్జింగ్ హార్బర్ కమ్ ట్రైనింగ్ సెంటర్ అంతర్వేదిలో 1,800 కోట్లతో ప్రతిపాదించింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు అంధేరా ప్రదేశ్ అనేవాళ్ళు సుదీర్ఘ కాలం పరిపాలించిన మహనీయులు ఆంధ్రప్రదేశ్ను ఆ గతి చేసిపోయారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రంలో పీయూష్ గోయల్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇండియాలో ముందు నెంబర్ 1 స్టేట్గా పవర్ షార్టేజ్ లేకుండా స్టేట్గా చేయాలంటే కొత్తగా ఏంటంటే ఉదయ్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసి కేంద్రం వద్దన్న మిగులు విద్యుత్తుని ఆంధ్రకు ప్రత్యేకంగా ఇచ్చి ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం దాని కింద ఇచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెలుగుల ప్రదేశ్గా దేశంలో గుర్తించేసే పరిస్థితి వచ్చింది. ఎల్ఈడి లైట్లు దేశంలో మొత్తం రీప్లేస్ చేస్తుంటే వైజాగ్తో మొదలుపెట్టి టోటల్ ఎల్ఈడి మయం చేసి అన్ని ఊళ్ళలో కూడా ఎల్ఈడి లైట్లను మార్చి తద్వారా 40% విద్యుత్తుని ఆదా చేసే కార్యక్రమం జరుగుతుంది. అనంతపూర్లో 1,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లతో సోలార్ పార్క్స్ వీటిని ఏపీ జెన్కో అలాగే నెట్కాప్ ఇవి ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇది దానికి సంబంధించిన వరకు. ఇకపోతే మన విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది. చూసేవాళ్ళకైనా ఎవరికైనా అర్థమవుతుంది. అంతకుముందు వీరి హయాంలో విజయవాడ బస్టాండ్ కోనలమ్మపాడు బస్టాండ్ లాగా ఉండేది విజయవాడ ఎయిర్పోర్ట్. ఇవాళ అది ఒక ఎయిర్పోర్ట్ రూపురేఖలు జరుగుతుంది. రాత్రి ఎయిర్పోర్ట్ కట్టలేము. పైపించు ల్యాండ్ అక్విజిషన్ బిల్లు కూడా అందరికీ తెలిసిందే. తర్వాత రాజమండ్రి నైట్ ల్యాండింగ్ పెట్టాము. తర్వాత విశాఖపట్నం హుద్హుద్లో దెబ్బతింటే పునరుద్ధరించే రికార్డు టైంలో అంతర్జాతీయ విమానాలు నడుస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్ది ప్రధానమంత్రిని తీసుకెళ్లి దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. కడప ఎయిర్పోర్టు ఆపరేషనలైజ్ చేయడం జరిగింది. సో కడప ఎయిర్పోర్ట్ ఆపరేషన్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, రాజమండ్రికి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ, విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్. ఇవాళ విశాఖపట్నానికి ఈస్ట్ ఏషియాకి అక్కడి నుంచి విమానాలు వెళుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో 10 ఏళ్ల లోపల చేయమని చెప్పారు మన వాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు తప్పు పడుతున్నారు. మీరేంటి 2 ఏళ్ల లోపల చేశారేంటి, 10 ఏళ్ళలో చేయమని చెప్పి మేము చెప్తే అని ఇప్పుడు తప్పు పడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, దిష్టి బొమ్మలు దగ్గర పెడుతున్నారు మన మిత్రులంతా కూడా కొంతమంది, అంటే ఈ నిర్వాహకం చేసిన వాళ్ళు. తర్వాత వైజాగ్ చెన్నై కారిడార్, అలాగే చెన్నై బెంగళూరు కారిడార్, ఇవి 2 ఆంధ్రప్రదేశ్ కూడా పోతాయి. ఆ 2 కారిడార్ల నిర్మాణం పూర్తయితే దాని ప్రాథమిక సర్వే పూర్తయింది. కొంత అమౌంట్ కూడా మంజూరు చేశారు. 1430 కోట్లు మంజూరు చేశారు. దాంట్లో అది కానీ పూర్తి అయితే
ఆ కొనా వరకు కొన్ని పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగం వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. అక్కడక్కడ ఐలాండ్స్ ఆఫ్ గ్రోత్ లాగా అవన్నీ కూడా డెవలప్ అవుతాయి. దాంతోపాటు మన యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ 7 జిల్లాలు, వెనకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు 7 జిల్లాలకు 100 కోట్ల రకన 700 కోట్లు ఇచ్చారు. కొంతమంది 100 కోట్ల ఏందా 100 కోట్లు అంటే వాళ్ళకి 100 కోట్లు ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా కోట్లు నోట్లు వ్యవహారం అంతా చూశారు కదా, అంతకుముందు అంతా కూడా బొగ్గు స్పెక్ట్రమ్ వాటి దృష్ట్యా ఈ అమౌంట్ చాలా చిన్నగా ఉండొచ్చు. కానీ 100 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అది ఖర్చు పెడితే వెనుకబడిన జిల్లాలకు మిగతా కూడా ఇస్తారు. బోలంగీర్ గురించి కానీ, లేకపోతే కలహందీ గురించి కానీ, లేకపోతే బుందేల్ఖండ్ ప్యాకేజ్ కూడా ఎంత ఇచ్చారో వివరాలన్నీ ఇన్ని రోజుల పాటు కసరత్తు కింద అదే కారణం. అవన్నీ కూడా సేకరించాం. దానికన్నా మెరుగైన విధంగా వెనుకబడిన జిల్లాలను ఆదుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత హుద్హుద్ తుఫాన్ వచ్చింది. వచ్చిన 3వ రోజు ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా సందర్శించారు. 650 కోట్ల రూపాయలు రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి సహకారం అందించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దగ్గర పోర్టు చాలా శరవేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, కానీ ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుంది. అక్కడ ఒక లెదర్ కాంప్లెక్స్ 277.93 కోట్లతో లెదర్ కాంప్లెక్స్ ఒక దాన్ని మంజూరు చేయడం జరిగింది. స్థల సేకరణ విషయంలో వివాదం జరుగుతుంది, అందుకని ఇంకా ముందుకెళ్ళలేదు. స్పైసెస్ పార్క్ గుంటూరులో 120 కోట్లతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. మన యొక్క ఈ సమీర్ అనే యొక్క ఏ స్మార్ట్ మీటర్స్ దానికి సంబంధించిన సంస్థ అయితే ఉందో దానికి విశాఖపట్నంలో నేను, ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్, ముఖ్యమంత్రి గారు వెళ్ళి శంకుస్థాపన చేయడం జరిగింది. STPI 1 lakh స్క్వేర్ ఫీట్ టవర్ వైజాగ్ హుడాతో కలిపి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం 277 కోట్లు. అలాగే ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ మంగళగిరిలో 1618 కోట్లు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, సంస్థను పెట్టినారు. ఇప్పుడు అంతా ఏం జరిగినా దానిపైన విచారణలు ఇవన్నీ కూడా మనం చూసాం. గత ప్రభుత్వం యొక్క నిర్వాహకం వలన అధికారులు కూడా కొందరు జైల్లో ఉన్నారు, అందరికీ తెలుసు. ఎవరు పుణ్యం వల్ల జైల్లోకి వెళ్ళారు వాళ్ళంతా కూడా. అక్కడ మంజూరు చేసి దాన్ని మన యొక్క హాస్పిటాలిటీ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఏదో ఉందో వాళ్ళకి అప్పగించడం కూడా జరిగింది. విజయవాడ, అనంతపూర్ మెడికల్ కాలేజ్ యొక్క అప్గ్రేడేషన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ESI 500 బెడ్ హాస్పిటల్ని డెవలప్ చేయడానికి అవకాశం జరిగింది. కాకినాడలో కోనసీమలో హోప్ ఐలాండ్ దాన్ని డెవలప్ చేయడం కోసం అవకాశం ఇచ్చారు. ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో 100 కోట్లు. నెల్లూరు కోస్టల్ టూరిజం సర్క్యూట్ 61 కోట్లు. దాంతోపాటు ఈ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నైపర్ విశాఖపట్నంలో నేను మంత్రి గారి శంకుస్థాపన చేశాం ముఖ్యమంత్రి గారి సమక్షంలో. ఆ తర్వాత సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిపెట్ విజయవాడలో 500 మంది కెపాసిటీ ఉండే విధంగా 5000 మంది ఇంటేక్ ఉండేట్టుగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనంతకుమార్ గారు నేను వెళ్ళి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఏషియాస్ ఫస్ట్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏషియాస్ ఫస్ట్, ఎందుకంటే ఇండియాలో ఫార్మాస్యూటికల్ రంగంలో బాగా ముందుకెళ్తోంది, అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అది ప్రైవేటు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సుమారు 20,000 కోట్లు దాని ద్వారా ఇన్వెస్ట్ అవుతుంది. కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే మనం మిగతా విషయాలు చూస్తే మన హడ్కో ద్వారా ఆంధ్రప్రదేశ్కి 7,500 కోట్లు రుణం మంజూరు చేయడం జరిగింది. విజయవాడ మెట్రో పెట్టాలంటే 20 లక్షల జనాభా ఉండాలి, లేదు. అయినా రాజధాని అనే దృష్టిలో ప్రత్యేక సహాయం, ప్రత్యేక మద్దతు గురించి దృష్టిలో పెట్టుకుని విజయవాడ మెట్రో మంజూరు చేశాం. ఇప్పుడు దాన్ని ఫైనల్గా టెండర్స్ పిలిచి ముందుకు వెళ్లాల్సి ఉంది. విశాఖపట్నం మెట్రో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతా ఉంది. అమరావతిని వారసత్వ నగరంగా ప్రకటించాం, ఎవరు అడగల. పురాతన అమరావతిని, కొత్త అమరావతిని, కట్టబోయే అమరావతిని స్మార్ట్ సిటీ కాంపిటీషన్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాం. ప్రత్యేక దృష్టితో, ప్రత్యేక శ్రద్ధతో, ఎందుకంటే అది మామూలుగా లేదు, సిటీ కాదు కాబట్టి అప్పటికి. ఆ తర్వాత నెల్లూరు పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే మంచినీటి కోసం 1000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి నేను మంజూరు చేయడం జరిగింది. నేను మామూలుగా రొటీన్ బడ్జెట్లో ఉండే విషయాలు చెప్పడం లేదు, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం విషయం మాత్రమే చెప్తున్నాను. ఆ తర్వాత ఈ యొక్క స్మార్ట్ సిటీలు 3 ఇచ్చారు. సరే, అన్ని ఎవరెవరు స్మార్ట్ సిటీ వాళ్ళందరికీ కూడా వస్తాయి. మనం ఆ స్మార్ట్ సిటీ ఎంపికలో కూడా ప్రపంచ దృష్టిలో ముందుగా 3 పెడదామని అమెరికా చెప్తే సహకరిస్తామని, 3 ఏం కావాలని ప్రధానమంత్రి గారు అడిగితే ముందు విశాఖపట్నాన్ని పెట్టాం. విశాఖపట్నం, అజ్మీరు, అలహాబాద్ ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి ఉండబట్టే ఆ కార్యక్రమం వాళ్ళకి మంజూరైంది. దాంతోపాటు ఇవాళ మిత్రులారా, ఈ కాకినాడ పాండిచ్చేరి బకింగ్హామ్ కెనాల్, మా చిన్నప్పుడు దాంట్లో లాక్కుపోతూ ఉండేవాళ్ళు పడవని, ఉప్పు
బెల్లం మిగతా అన్ని దాంట్లో వేసుకొని తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, మనుషులు లాగుతుండేవాళ్ళు. ఇంకా ఉండి దాంట్లో ఇప్పుడు జల రవాణా ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కోసమని అందరు ఎంపీలతో మీటింగ్ పెట్టి ముసాయిదాన్ని ఆమోదింపజేసి త్వరలో దానిపైన నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రి గడ్కరీ గారు విజయవాడ వచ్చి ప్రకటించాడు. అలాగే పొందిన రాధాకృష్ణ గారు నేను వెళ్ళి ఎంపీలందరితో స్టేక్ హోల్డర్స్తో చర్చలు కూడా జరిపాం. అది కూడా ముందుకు వెళుతూ ఉంది. దాంతోపాటు ఇవాళ మన నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కి జాతీయ రహదారులు మెయిన్ రహదారే ఉంది. హైదరాబాద్ విజయవాడ ఉంది, విశాఖపట్నం చెన్నై ఉంది. అది దృష్టిలో పెట్టుకొని 64,000 కోట్లు 64,000 కోట్లు నుంచి 65,000 కోట్ల వరకు 392 కిలోమీటర్లు మొత్తం విస్తరణ చేసేట్టుగా, నేషనల్ హైవే 186ని అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేట్టుగా, రాయలసీమలో అనంతపూరు, కర్నూలు, కడప దాన్ని కొత్త క్యాపిటల్కి అనుసంధానం చేసేట్టుగా వీటన్నిటిపైన కేంద్ర మంత్రి గడ్కరీ గారు విజయవాడకు వచ్చి ముఖ్యమంత్రి గారి సమక్షంలో 2 సార్లు వచ్చి సమీక్ష జరిపి అధికారులతో చర్చించిన తర్వాత 64 నుంచి 65,000 కోట్లు ఈ జాతీయ రహదారుల కోసం కేంద్రం ఈ యొక్క పథకాన్ని ఆమోదించింది. ఈ పోలవరం విషయం మీకు ఇంతకుముందే చెప్పాను. దాంతోపాటు ఈ సంస్థలు ఏతున్నాయో వాటి గురించి చెప్పాను. దీంతోపాటు విద్యా సంస్థల గురించి చెప్పాను. అలాగే రక్షణ సంస్థల గురించి చెప్పాను. అదేవిధంగా చిన్న చిన్న వాటిని చెప్పడం నేను ఇప్పుడు నెల్లూరులో ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అది సౌత్కి అంతా మైసూరులో ఉంది. దాన్ని 2 చేసి ఒకటి నెల్లూరులో పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తున్నాం. పివి నరసింహరావు హయాంలో నంద్యాల ఎర్రగుంట్ల రైలు మార్గానికి శంకుస్థాపన జరిగింది. కీర్తిశేషుడు పివి నరసింహరావు గారి హయాంలో 96 అనుకుందాం. 20 ఏళ్ల తర్వాత ఆయన కళను సార్థకం చేసి మన ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో పూర్తి చేసి మన దాని జాతికి సురేష్ బాబు గారు, నేను, ముఖ్యమంత్రి గారు అంకితం చేశాం దాన్ని. అలాగే పట్టణ అభివృద్ధిలో ముఖ్యంగా దేశానికి మొత్తం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 9,35,000 ఇళ్ళు ఇస్తే 9,35,000 ఇళ్ళు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 1,93,342 ఇళ్ళు ఇచ్చారు. ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక దృష్టి, ప్రత్యేక సహాయం అందించాలనే ఉద్దేశంతో అన్యాయం జరిగింది కాబట్టి దేశంలో మిగతా వాళ్ళందరూ విమర్శించడం కూడా మొదలుపెట్టారు. అంతా ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు. దాన్ని ఎలా జస్టిఫై చేయాలో నేను జస్టిఫై చేశాను అనుకోండి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడే విషయంలో రాజధాని ఎక్కడనేది పూర్తిగా రూపురేఖలు రాకముందే పోయిన సంవత్సరం మార్చి 31కి ముందే నేను చొరవ తీసుకొని 1,000 కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధి శాఖ నుంచి మంజూరు చేశాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఇవ్వడానికి వీలేదన్నారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాదు. సో నేను దూరదృష్టితో ఆలోచించి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ CRDA కింద గుంటూరు, విజయవాడ కూడా దాని కింద వస్తాయి కాబట్టి 500 కోట్లు అక్కడ 500 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టుకొని 1000 కోట్లు మంజూరు చేసి మరుసటి రోజు రాత్రి మనుషులు పంపించి నాగపూర్ తీసుకెళ్లి ట్రెజరీలో వేసి ఆ విడుదల ఉత్తరాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు టెండర్ పిలిచారు. అందువల్ల ఎక్కడ ఎలాంటి అవకాశం ఉంది అనే విషయంలో కేంద్రం అత్యంత శ్రద్ధ వహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన చారిత్రాత్మక అన్యాయం దృష్ట్యా న్యాయం చేయాలనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. పవర్ ఫర్ ఆల్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా దాన్ని అమలు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కారిడార్స్ కానీ 2 కారిడార్స్ కానీ పూర్తయి అమల్లోకి వస్తే ఆ ప్రాంతం యొక్క ముఖ చిత్రమే మారిపోద్ది. విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి కృష్ణపట్నం, నెల్లూరు, ఆ నుంచి చెన్నై వరకు కూడా నేను చూస్తున్నాను. ఇప్పుడు కృష్ణపట్నం వెళ్ళి చూస్తే ఆ ప్రాంతంలో ఎంత మార్పు వచ్చిందో నేను పోర్టు రాబట్టి. అలాగే దుగరాజపట్నం పోర్టు విషయం ఒకటి మన వాళ్ళు మిత్రులు లేవనెత్తున్నారు. దానిపైన ఫీజబిలిటీ స్టడీ నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెడుతుంది. దానికి ల్యాండ్ అక్విజిషన్ కూడా మేజర్ ప్రాబ్లం, అన్నింటిలో పెద్ద ప్రాబ్లం. అప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ సంస్థలకు వెంటనే భూమి ఇచ్చడానికి ముందుకు వచ్చాడు కాబట్టి కేంద్రంలో కూడా నేను మంత్రులందరితో మాట్లాడుతున్నా వాళ్ళు ముందయ్యా రెడీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ స్థలం ఇస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంకా స్థలమే పడుచుకోరు అంటే దానివల్ల కూడా కొన్ని సంస్థలు మనం ఆంధ్రకు ముందుగా కేటాయించగలిగాం. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ మనందరం ఇంతకుముందు ప్రయాణం చేసేవాళ్ళం. అది హైదరాబాద్కి పోతుంది. హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. సో దాన్ని తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చి ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్కి పోవడానికి ఢిల్లీ, కాజీపేట, విజయవాడ మీదుగా విశాఖపట్నానికి కొత్త ఆంధ్రప్రదేశ్ సూపర్ ఎక్స్ప్రెస్ని మంజూరు చేసి దాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది.
విజయవాడ తిరుపతి లాంటి ప్రముఖ జంక్షన్లను వైఫై కింద మార్చేదానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చి మంత్రి గారు వచ్చి మనం అక్కడ స్వయంగా ప్రకటించడం కూడా జరిగింది. దీంతోపాటు ఇప్పుడు అమలు జరగాల్సినవి కొన్ని ఉన్నాయి. ఒకటి, ట్రైబల్ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరంలో స్థల ఎంపిక పూర్తయింది. త్వరలో ఆ విషయంలో కూడా ముందుకు వెళ్తారు. 10 ఏళ్ళు ఆగం, వాళ్ళు 10 ఏళ్ళ దాకా టైం పెట్టారు. 10 ఏళ్ళు ఆగేది లేదు, తొందరగానే అవుతుంది. ఆ తర్వాత న్యూ రైల్వే జోను, ఇంతకుముందే చెప్పాను నేను. ఈ రైల్వే జోను చాలా ముఖ్యమైనది. 4 డివిజన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అందుకని జోన్ ఇవ్వాలనేది న్యాయబద్ధమైన కోరిక. దాని విషయంలో రైల్వే మంత్రి ఆ పక్క రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తుంది, వాళ్ళు సాంకేతికమైన అభ్యంతరాలు చెప్తున్నారు. మీరు ఒక కొత్త స్టేట్కి ఒక్కొక్క జోన్ ఇవ్వడం మొదలు పెడితే ఎక్కడ ఎన్ని స్టేట్ ఉంటే అన్ని జోన్లు ఇవ్వాలి కదా. మా జోన్ సిస్టమ్ స్టేట్ మీద ఆధారపడి లేదు, మాకు పరిపాలనా సౌలభ్యం మీద ఆధారపడదని వాళ్ళు చెప్పారు. బట్ దాని మీద తుది నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటారని చెప్పే విశ్వాసం నాకుంది. రైల్వే మంత్రి పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ చెందినవాడు కాబట్టి ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, ఇది కూడా మంత్రి గారు సూత్రప్రాయంగా ఇప్పటికీ అంగీకారం తెలిపించారు. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇప్పటికే స్థల సేకరణ పూర్తయింది. ఆ విషయం కూడా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ మొత్తం నా దగ్గర ఉన్న వివరాల ప్రకారం ఇప్పుడు వరకు లెక్క వేస్తే 2,25,000 కోట్లు, 2,25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అందించే సహకారం విషయంలో ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. దాంట్లో 1,65,000 కోట్లు, 1,65,000 కోట్లు ఇప్పటికే నిర్ధారించబడ్డాయి. మిగతా 60 కోట్లు ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. పైప్ లైన్లో ఉన్న ఏందయ్యా అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పటికే ఎంఓయూ కూడా కుదిరిపోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణ 38,500 కోట్లు ఎంఓయూ కూడా అయిపోయింది. దానికి 38,500 crores. అది చాలా పెద్ద మొత్తం. అది అలాగే కొన్ని నేను ఇందాక చెప్పినట్టు మిగిలిపోయిన అంశాలు అవి. అలాగే కొన్ని విద్యా సంస్థలు ఖర్చు పెట్టే కొంది పోలవరం ప్రాజెక్టుని ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు, ఆ డబ్బు కన్నా ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి కేంద్రం భరిస్తుంది. అది 15,000, 16,000, 20,000 లెక్క అనేది నబార్డ్ వాళ్ళు అంచనా వేసి నిర్ణయిస్తారు. అది అదనంగా ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి అందుతుంది. నేను ఒక్క విషయం చెప్పదలుచుకుంది అంటే ప్రజలకి చిత్తశుద్ధికి కొరవలేదు. మోడీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నీతి ఆయోగ్ కూడా దీన్ని రెఫర్ చేశాడు. నేను ఆర్థిక మంత్రి అలాగే మా పార్టీ అధ్యక్షుడు 2 దఫాలుగా ప్రధానమంత్రితో చర్చించాం. పలు దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రధానమంత్రి గారు కలిశారు, నీతి ఆయోగ్ను కలిశారు, ఆర్థిక మంత్రి గారు కలిశారు, చర్చలు జరుపుతున్నారు. కానీ ఈ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల దృష్ట్యా ఏర్పడిన సందిగ్ధ పరిస్థితిపైన తుది నిర్ణయం తీసుకోవడం వల్ల కొంత సమయం ఆలస్యమైంది. లేకుంటే చెప్పడానికి ఏముంది, ఎప్పుడైనా చెప్పేయచ్చు. కానీ అసలు ఏదన్నా అవకాశం ఉందా, ఏ పేరుతో అనంటే దానికి చెప్పారు కొంతమంది. ఏమనంటే అదేముందండి 14వ ఆర్థిక సంఘం పెట్టినా ఏకాభిప్రాయం వస్తే ఇచ్చేయచ్చు కదా అని కొందరు మిత్రులు చెప్తున్నారు. మిత్రుడు రామచంద్రరావు గారు పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు బిల్లు అవసరం లేదన్నాడు. ఇవాళ చట్టంలో పొందుపరచాల్సిన అవసరం లేదన్నాడు. మరి బిల్లు పెట్టాడు చట్టంలో పొందుపరచాలని చెప్పని. పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాలు సమర్థించాయి. ఏమని, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి. సో 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నప్పుడు అది సాధ్యమా? ఒకటి. రెండోది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఎన్డీసీ అని, అది ప్లానింగ్ కమిషన్ అయిపోతే ఎన్డీసీకి పోవాలి. ఆ జాతీయ అభివృద్ధి మండలి అంటారు దాన్ని. దాంట్లో తీర్మానం చేయాలి. తీర్మానం అప్పుడు ఈ మిగతా ఇతరులు సహకరిస్తారా? ఇవన్నిటిపైన చాలా తర్జన భర్జనలు జరిగాం. ఎలా ఉన్నాయంటే రాజకీయ పక్షాల యొక్క వైఖరి ఉందంటే మీకు చదివినిపిస్తాను. ఇది నాకు తెలిసి బహుశా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనూ తర్వాత టీవీ 9లో కూడా వచ్చినట్టుంది. రికార్డు కూడా ఎవరైనా చూసుకోవచ్చు. పత్రికలు అయితే అన్నింటిలో వచ్చింది. ఎక్స్ట్రాక్ట్స్, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్, డిప్రిసియేషన్ అలవెన్స్ ఫర్ న్యూ సెటప్ ఇన్ ద నోటీస్డ్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ is no doubt welcome, but does the government know about the implications? పర్యవసానం ఏమవుతుందో తెలుసా పరిణామాలు? There will be a flight of capital in all neighboring states like Karnataka, Kerala and Bihar. బీహార్ నైబరింగ్ స్టేట్ అని నాకు తర్వాత నేను చదువుకున్న జాగ్రఫీలో లేకపోతే హిస్టరీలో బీహార్ దూరంగా ఉందని నేను కనుక్కున్నాను. బట్ మన మిత్రులు చెప్పారు, పార్లమెంటు రికార్డులో ఉంది.
While giving incentive to one state, you should not affect the other state. How can you create this kind of inequality and inequity between the state and other states? It's a major issue. After all, you are arbitrator. Sitting in Government of India, you will have to look after the interest of every state. By you are doing things which discriminate the rest of the states by means of flight of capital. It is a thoughtless decision. It is not a reasonable decision. Perhaps, caution, many of the states are yet to realize the gravest implication of this aspect. అని ఆ రాష్ట్రాలను జాగ్రత్త పరుస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ నాయకులు. ఎవరు? వీరప్ప మొయిలీ గారు. పార్లమెంట్లో ఇలాంటి వాతావరణం కనిపించి మా పార్టీ వాళ్ళు అక్కడ ఏముంది ఇచ్చేయచ్చు కదా అనుకుంటే, అంత అనుకున్నట్టుగా ఉండి ఇచ్చేసేటుంటే మీరు ఇచ్చేసి ఉండొచ్చు కదా, అసలు ఇచ్చేసి ఉంటే మీరు బాగుండేది కదా. అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? రాజ్యసభకు వచ్చిన దాకా మీకు అసలు ఈ విషయం ఎందుకు గుర్తు రాలేదు? ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు 6 హామీలు కూడా ఎందుకు లోక్సభలో ఇవ్వలేదు? ఎవరో అడిగే కదా, అడిగింది ఎవరో కూడా కనీసం దాన్ని అడిగడం నెరవైపోయినట్టుగా అంటున్నారు ఇవాళ. నేను ఆ రోజు అడగకపోతే కనీసం ఈ చర్చ కూడా వచ్చేది కాదు కదా, ఈ ప్రత్యామ్నాయం ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఇవాళ ఏంటి ప్రత్యామ్నాయం? ఆఖరికి చెప్పింది ప్రత్యేక హోదా అంటే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పథకాలుకి ఇంతకుముందు 50-50 ఉండింది. తర్వాత శివరాజ్ సింగ్ కమిటీ, ముఖ్యమంత్రుల యొక్క కమిటీ సమావేశమై 60% కేంద్రం పెడుతుంది, 40% రాష్ట్రాలు భరించాలి. దాన్ని ఈశాన్య రాష్ట్రాలకు, ప్రత్యేక హోదా రాష్ట్రాలకు 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలి. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే ఆ వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. అది ఒక ముఖ్యమైన అంశం. నా దృష్టిలో కూడా అదే ఉండింది. కానీ ఇప్పుడు ఈ 14వ ఆర్థిక సంఘ సిఫారసులు, రాజకీయ పార్టీల యొక్క ఈ అవకాశవాద వైఖరులు, మొన్న అందరూ అడిగిన ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత అధికారులు ఇది సాధ్యం కాదు అని నిన్న ఆఖరి క్షణం వరకు వాళ్ళు మేము వాదిస్తున్నాం, వాళ్ళు వాదిస్తున్నారు, ఫైనల్గా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలి, సహకరించాల్సి ఉంది. ఇంతకుముందు సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత అంటే పంచపాండవులు మంచపోలాగా ఇంతమంది అనుకొని ఇంతని రాద్దామని ఇంతని పెట్టాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ కూడా తప్పు రాశారు. దాన్ని పెంచితే ఎంత అవుతుందని ఆ వివరాలు నేను పోదలుచుకోవాలి, అవి కూడా వస్తాయనుకోండి బయటకి. ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ మొత్తాన్ని ఏదైతే మొత్తం 60-40 కాకుండా 90-10 ఇస్తే 5 ఏళ్ల పాటు చట్టంలో పేర్కొన్నట్టుగా ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం లభిస్తుందో ఆ మేరకు విదేశ సహాయం ప్రాజెక్టుల కింద కేంద్రం గ్యారంటీ ఉండి రాష్ట్రాలకు ఇప్పించి ఆ తర్వాత ఆ రుణాన్ని మళ్ళీ తిరిగి చెల్లించే పని కూడా కేంద్రమే తీసుకుంటుందని ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అది నేను ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటు, ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక సహకారం. సో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. 2 ప్రత్యేక దృష్టితో ఈ సహకారాలన్నీ అందిస్తూనే ఉంది. 3వది లోటు ఉన్నదాన్ని భరిస్తాం, 20,000 కోట్లకు పైగా రాబోయే 4 ఏళ్లలో అని స్పష్టంగా చెప్పారు. మొదటి సంవత్సరం వివాదం ఉంది రాష్ట్రం కేంద్రం లెక్కల మధ్య, అది కూర్చొని మాడుకొని చర్చించుకుంటారు. ఇక్కడ మరి మోసమైంది, దగా అయింది. దాంతోపాటు నాకు కొంత ఆశ్చర్యం, కొంత బాధాకరం కూడా. మిత్రులు కొందరు మీడియా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, గోవిందా దేవుడి పేరుతో ఎగతాళి చేయడం మంచిది కాదు ఎవరికి. తర్వాత మనం బాధ్యత కలిగిన వాళ్ళం, ప్రజలకు మనం సమాచారాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కొంతమంది ఇవాళ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వీళ్ళందరూ ఆ రోజు ఏమైపోయారు? వీళ్ళందరూ సహకరించి ఉండి లోక్సభలో కానీ పట్టుదల బట్టి ఉంటే అప్పుడే ప్రత్యేక హోదా చట్టంలో వచ్చేసి ఉండేది. మోసం చేయడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. వాళ్ళ మాట మోసం అని చట్టంలో ఉంటే మోసం చేయడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత ఈ పాటికి ముందుకు కూడా వెళ్ళిపోయేవాళ్ళం. దాంతోపాటు ఈ ఏదైతే మళ్ళీ 6 హామీలు ఇచ్చారో ఆ రాజ్యసభలో ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. దానికి ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దాంట్లో కూడా అడిగింది నువ్వే కదా, వెంకయ్యనాయుడే కదా అడిగిందని. కాదని చెప్తున్నాను, అడిగింది నేను. 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలి అడిగింది నేను. జయరాం రమేష్ మధ్యవర్తిత్వంతో ప్రధానమంత్రితో మాట్లాడింది నేను. నన్ను బలపరిచింది మా నాయకుడిగా ఉన్నట్టు అరుణ్ జైట్లీ ఆ రోజు రాజ్యసభలో. దాంట్లో రెండో వెనక్కిపోయే ప్రసక్తి లేదు. అడిగినందుకు విచారించడం, అడిగి మంచి పని చేశారని అనుకుంటున్నాను ఇవాళ. ఇది భావోద్రేకమైన సమస్య కాబట్టి కొంతమంది విమర్శించవచ్చు, నా పేరును జోడించి వ్యాఖ్యలు చేయవచ్చు. చేసినా కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఎవరి వల్ల కొన్ని సంస్థలన్నా ఆ అన్యాయంగా ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఎవరి వల్ల కొన్ని సంస్థలన్నా వచ్చాయి, ఎవరి వల్ల కొన్ని హామీలన్నా లభించాయి, ఎవరు హామీల ప్రాతిపాదికపైన ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని
ప్రజలు గుర్తిస్తారనే విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. ప్రజలలో భావోద్రేకాలు రెచ్చగొట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మీరు 10 ఏళ్ళు అడిగారు కదండి. అవును, నేను అడిగాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఈ సహాయము 5 ఏళ్ల పాటుతో సరిపోద్దా చెప్పలేము. ఎందుకంటే మేము ఆ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఇంత వేగంగా చేస్తామని అందరం అనుకోరా. ఏది ఈ సంస్థలు ఇవన్నీ 10 ఏళ్ళని పెట్టుకున్నారు చట్టంలో. 10 ఏళ్ళని పెట్టారు కదా, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఎందుకు 10 ఏళ్ళు అన్నానంటే చట్టంలో 10 ఏళ్ళని పెట్టారు కాబట్టి. 10 ఏళ్లలో 13th షెడ్యూల్లో ఉన్నవన్నీ కూడా పూర్తి చేయాలంటే బట్ అప్పుడు దాకా కాస్త ప్రత్యేక హోదాని ఉంటే ప్రత్యేకంగా గుర్తిస్తారని. కానీ ఇవాళ ప్రత్యేకంగా మొదటి రోజు నుంచి గుర్తిస్తుంది కేంద్రం. తనకుండే ఇబ్బందులను తెలియజెప్తుంది ప్రజలకి. నేను కూడా ఇవాళ మీ ద్వారా పత్రికలు తెలియజేయదలుచుకుంది ప్రజలకి. ఈ హోదా ఇచ్చే అవకాశం ఉంటే మోడీ గారి వెనకాడే ప్రసక్తి లేదు. ఆ నైజం కూడా కాదు ఆయన. మేమందరం కూడా దీనికోసం గట్టిగా కృషి చేసిన వాళ్ళం. దాని ప్రత్యామ్నాయం అదే స్థాయిలో హామీ సహకారం అందిస్తామని చెప్పని అధికారులు అందరితో మాట్లాడాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆయన వైపు నుంచి ఆయన ఎప్పటికప్పుడు అడుగుతున్నాడు, ప్రత్యేక హోదా ఇవ్వాలా, ఇవి ఇవ్వాలా, ఇవి ఇవ్వాలి, ఇవ్వాలని. ఇచ్చిన వాటికన్నా కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలని అడుగుతారు. ముఖ్యమంత్రికి ఆయన అడగడం సహజం. మేము పిండి కొద్దిగా రొట్టె ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఇస్తున్నాం. అడిగినా ఇస్తున్నాం, కొన్ని అడగకపోయినా కూడా ఇస్తున్నాం మామూలుగా. అది కేంద్రం ఎప్పుడు చేస్తూ ఉంది, రాబోయే రోజుల్లో కూడా చేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై నేను స్పందిస్తాను. ఒకటి, ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలని. ఎస్, నేను పూర్తిగా దానికి అంగీకరిస్తున్నాను. కేబినెట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. అలాగే సందర్భం వచ్చినప్పుడు ఆయా డిపార్ట్మెంట్ ఏదైతే బడ్జెట్ ప్రపోజల్స్ చేస్తాయో వాటిల్లో కూడా వీటన్నింటినీ చేర్చాల్సి ఉంది, విశ్వాసం కలిగించడం కోసం. లేకపోయినా జరిగే పని జరుగుతూ ఉంటుంది. మీకు తెలుసు, కేబినెట్ ఆమోదం పొందకముందే కొన్నిటికి శంకుస్థాపన చేశాం, తర్వాత కేబినెట్ అప్రూవ్ చేసింది. అవి ఏందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందుకని ఇవొకటి. రెండవది, కొంత టైం ఫ్రేమ్లో పూర్తి కావాలని. మా చిత్తశుద్ధికి తార్కాణం 10 ఏళ్ళు కార్యపరిమితి విధిస్తే 2 ఏళ్లలో సంవత్సరంలో, కొన్ని సంవత్సరంలోనే పూర్తి చేశాం కదా, అంటే ఆ దిశలో. సో కాబట్టి దీని విషయంలో ఎలాంటి అనుమానం ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ తెలుగుదేశం బీజేపీ దీనిపైన కూడా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకో భయపడుతున్నాడని. ఎందుకు భయపడతాడు చంద్రబాబు నాయుడు? ఎందుకు భయపడతాడు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఎందుకు పనిచేస్తున్నాడు? కేంద్రంతో సహకరిస్తున్నాడు. కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయడం చారిత్రాత్మక అవసరం. ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ నెసెసిటీ దట్ ద స్టేట్ అండ్ సెంటర్ షుడ్ వర్క్ టుగెదర్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రము నేడున్న పరిస్థితుల్లో అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళ్ళలేదు. ఇవాళ ఈ డిమాండ్ చేసే వాళ్ళందరికీ ప్రత్యేక హోదా, రాష్ట్రం ముందుకు పోవడం కాదు. వాళ్ళకి కావాల్సింది ఆ హోదా. చంద్రబాబు దిగిపోతే తమకు ఆ హోదా రావాలని. అది ఇచ్చే అధికారం మన చేతులు లేదు, ప్రజల చేతిలో ఉంది. ప్రజలు అప్పుడు నిర్ణయిస్తారు. వాళ్ళ డిమాండ్ అది. మీరు చూడండి, ఇవాళ చూస్తే కాదు దీన్ని సాధించాలని కాదు, చంద్రబాబు నాయుడు రాజీనామా ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు రాజీనామా ఇచ్చేసి పరిష్కారం అయిపోద్దా? తెలుగుదేశం కేంద్రం నుంచి వైదొలగాల, మీకేం సంబంధమే? పార్టీలు పొత్తు పెట్టుకోవడం పార్టీలు నిర్ణయించుకుంటాయి, మీరేంది మధ్యలో? అంటే వైదొలిగితే ఏమన్నా ఛాన్స్ ఉంటుందనే? తెలుగుదేశము బీజేపీ కలిసి పోటీ చేశాయి. ప్రజలు దాన్ని ఆశీర్వదించారు, అవకాశం ఇచ్చారు, కలిసి పనిచేస్తూ ఉన్నాం. కొన్ని ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, కుటుంబంలోనే ఉంటాయి. ఆ సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది. ఎప్పటికప్పుడు కూర్చొని మాడుకోవాల్సి ఉంది, దానికి విధి విధానాలు రూపొందించుకోవాల్సి ఉంది. అది ఒక పద్ధతి. కానీ వీళ్ళు దీన్ని ఒక రాజకీయ విషయంగా చేసి ఈ సాగు పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఆయన దిగిపోవాలా, కేంద్రంలో ఆయన ఉండకూడదు, ఈయన ఉండకూడదు. ఆ మధ్య ఒక మహానుభావుడు వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టని అన్నాడు, పంచులు ఓడదీస్తారని. పంచులు ఓడదీసి చూడాల్సినంత ఆసక్తి ఆయన కింద నాకు అర్థం కాదు. ఆయనకి లేవాలి, అప్పుడు ఏందని నాకు అర్థం కాదు. ఇంత అసభ్యకరమైన పదజాలం వాడడం రాజకీయాల్లో ఉండి, రాజకీయ స్థాయి మరిచి వ్యక్తులను గురించి మాట్లాడేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని అప్పర్ చేంబర్ని ఉపయోగించుకొని మాట్లాడాల్సి ఉంది. పేర్లు వేరే విధంగా చెప్పడం, అదేమంటే ఇదంతా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ లేదని ఎవరు చెప్పారు? ఏదైనా స్వేచ్ఛ ఉంది, దేనికైనా స్వేచ్ఛ ఉంది. అందుకే ప్రజలు కూడా స్వేచ్ఛ ఇచ్చేశారు మీకు. ఈ అసెంబ్లీ, పార్లమెంటు, ఈ బంధాలు లేకుండా స్వేచ్ఛగా బయట తిరగండి ఆయనని అవకాశం ఇచ్చారు. స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛగా మాడుతున్నారు. ఇక్కడ ఉంటే మరి ఎందుకంటే పార్లమెంట్లో కొంత జవాబుదారీతనం ఉంటుంది, పైన కొద్దిగా స్పీకరు లేకపోతే అసెంబ్లీలో వాళ్ళ ఇది ఉంటుంది. ఈరోజు నేను దయచేసి ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఈ రాజకీయ దుష్ప్రచారాన్ని అర్థం చేసుకోండి. కేంద్రం ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో తెలుసుకోండి.
రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను గుర్తించండి. ఇవన్నీ కొంతమంది చాలా అసహనంగా ఉందండి, మీరు చెప్పిందే చెప్తున్నారు ఏందండి అంటే చెప్పిన దాన్ని వదిలేసి పాదాన్ని ఇంకా అది వదిలిపెట్టామని దాన్ని మర్చిపోయాడు ఇంకా చేయము అని ఈ చెప్పిన దాన్ని చేస్తున్నామయ్యా చెప్పాలా. కొంతమందికి అభివృద్ధి అంటే విసుగ్గా ఉంది, కొందరికి అసహనంగా ఉంది. మాకు విసుగు లేదు. అభివృద్ధి చేస్తూనే ఉంటాం, అభివృద్ధి చెప్తానే ఉంటాం. మేము వచ్చిందే అందుకు. అభివృద్ధికి మారిపోయారు మోడీ గారు. అభివృద్ధి జరుగుతూ ఉంది దేశంలో, అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. చూసిన వాళ్ళు ఎవరైనా కదా అర్థమవుతుంది, అక్కడ పోయి చూస్తే పరిస్థితి ఎలా ఉందనే విషయం అర్థమవుతుంది. కానీ ఎలాంటి నేపథ్యంలో మా చేతికి మీరు అప్పగిచ్చారు, ఎలాంటి నేపథ్యంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతికి అప్పగిచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని నరేంద్ర మోడీ చేతికి అప్పగిచ్చారు, ఒకసారి తిరిగి ఆత్మవిమర్శ చేసుకోండి. ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రస్ట్ డెఫిసిట్, ఇవన్నీ ఇచ్చిపోయారు మీరు. సరే క్యాములు అంటే అది అంటలేదు కాబట్టి మనకు అదృష్టం అనుకోండి. ఆ రాజ్యం ఇచ్చిపోయారు. ఇప్పుడు వచ్చి ఇంత తొందరలోనే 2 ఏళ్ళు కూడా కాదు. ప్లీజ్ దయచేసి దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఇవాళ 2 ఏళ్ళు ప్రత్యేక హోదా గురించి ప్రత్యామ్నాయం ఇచ్చాం కాబట్టి కాదు. ప్రదర్శనలో నేను రిలీజ్ చేయమంటే చేస్తాను మీకు. సంవత్సరం 3 నెలల కిందట విశాఖపట్నంలో ప్రధానమంత్రి దిష్టిబొమ్మను తగలబెట్టి, దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి, పత్రికల్లో ఫోటోలు వేయించి, ఆ తర్వాత నేను ఇందా చెప్పిన వ్యాఖ్యలన్నీ అప్పుడు చేసినవి, ఇప్పుడు కాదు. ఇప్పుడు కొత్త వ్యాఖ్యలు చేస్తారేమో, రేపు వెయిట్ చూద్దాం ఎలాంటి విధిస్తారని చెప్పని. ఇవన్నీ అంటే ఉద్దేశం రాజకీయము. వాళ్ళు ఓర్వలేకున్నారు, జీర్ణించుకోలేకున్నారు. బీజేపీ మోడీ గారు ప్రభుత్వంలోకి రావడం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి కావడం కొందరు జీర్ణించుకోలేకున్నారు. చంద్రబాబు నాయుడు వైఫల్యాలు ఉంటే వైఫల్యాన్ని ఎండగట్టండి, పోరాడండి, సమాధానం చెప్తాడు, ఆయన చెప్పుకుంటాడు. కానీ దీంతో ముడిపెట్టి రాజీనామా ఇవ్వని చెప్పి అడగడం అవుతుందో ఇది రాజకీయం తప్పితే మరేం కూడా కాదు. తర్వాత ఈ యొక్క అమౌంట్ ఎవాల్యుయేటర్ ఈజ్ అమౌంట్ దట్ హెస్ బీన్ ఎవాల్వ్డ్ మీకు లెక్కేసామే. అది స్పెషల్ స్టేటస్ ఇస్తే దానికన్నా ఎక్కువగా వచ్చేంటే అమౌంట్ అని ఆర్థిక మంత్రి గారి విభాగం లెక్కలు చెప్తున్నాయి. ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద అమౌంట్ని క్వాంటిఫై చేశారనుకోండి, అమౌంట్ కొన్ని లెక్కలు వచ్చాయి. 2,500 కోట్లు 3,000 కోట్లు వచ్చేది సంవత్సరానికి మీరు కానీ స్పెషల్ స్టేటస్ ఇస్తే అని. అలా క్వాంటిఫై చేస్తే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వాలనేది మా ఉద్దేశం. అంతకన్నా ఎక్కువ ప్రాజెక్టు మనం తెచ్చుకొని ఆ ప్రాజెక్టు కానీ మనం అమలు చేసేంటే సామర్థ్యాన్ని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. రెవెన్యూ డెఫిసిట్ దాంట్లో తేడా లేదు, ఇబ్బంది లేదు. ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ స్థాపిస్తాం కూడా. ట్యాక్స్ ఇన్సెంటివ్స్, సిబిడిటీ 1-2 రోజులు ఉత్తర్వులు వస్తుందని రాత్రి మీ సమక్షంలోనే ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అందుకని దిస్ ఈజ్ బెటర్ దాన్ సింపుల్ స్టేటస్ కాదు. స్టేటస్ కావాలన్నా స్టేటస్కో కావాలన్నా, లేకపోతే మనకి అభివృద్ధి కావాలన్నా తెలుసుకోవాల్సి. దాని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా, పరిమితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రజానికం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రక్రియ ఆఖరికి ఒక మాట ముగిస్తాను. ఈ ప్రక్రియ కొనసాగే ప్రక్రియ. ఇది ఆగకూడదు, 5 ఏళ్ళు ఆగకూడదు, 10 ఏళ్ళు కూడా కొనసాగాల్సిన అవసరం అయితే ఈ లోపల కానీ అనుకున్న అభివృద్ధి చెంది ఆంధ్ర కూడా మిగతా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో కానీ ఆ సమానంగా రాకపోతే ఇంకా కొంతకాలం పొడిగించి సహకారం అందించాల్సి వస్తుంది. అది అప్పుడు ఆలోచిస్తారు. ఇది కేవలం 60-40, 90-10 కాదు. మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా, మిగతా పిల్లలు, ఆ ప్రాంత పిల్లలు ఐఐటీలో చేరాలంటే ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం ఏంటి? ఐఏఎం చేరాలంటే ఎక్కడికి పోవడం అవసరం ఎందుకు? మిగతా వాళ్ళు అక్కడికి రావాలి. ఇంటర్నేషనల్గా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ హబ్గా తయారు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు? ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక అభిరుచి ఉంది కాబట్టి, వేరే కారణం కూడా లేదు. కాబట్టి దయచేసి వీటిని అర్థం చేసుకోవాల్సిగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ ప్రాజెక్టుకి ఎంత అనేది కూడా వివరాలు కావాలంటే 1-2 రోజులు వాటిని ఇంకా అథెంటికేట్గా డిపార్ట్మెంట్ అన్నింటికి కూడా చెప్పున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఫిగర్స్ వచ్చాయి. వాటిని అన్నింటినీ క్రాస్ చెక్ చేయించి డీటెయిల్డ్ మొత్తం అంతా కూడా విడుదల చేయడం జరిగింది. 2,25,000 కోట్ల మేరకు 1,60,000 కోట్లు ఇప్పటికే గుర్తించినవి, 65,000 కోట్లు ఇవాళ ఒప్పందాల్లో ఉన్నవి కలిపి 2,20,000 కోట్లు. తర్వాత ప్రత్యేక హోదా వచ్చేస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అయిపోద్ది. ఇన్ని రోజుల పాటు హైదరాబాద్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందే? మీరు చాలా మంది పుట్టరా అప్పటికి, ఇంకా పిల్లకాయల్లో చాలా మంది పుట్టరా. అప్పటి నుంచి జరుగుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండింది ఎప్పుడు? హైదరాబాద్. ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ లోపల కూడా 10 ఏళ్ళు నడిచిపోయింది కదా. సమయం పడుతుంది. రాత్రి జరిగేది కాదు. కానీ మనం అలాంటి అభివృద్ధి కాకుండా వికేంద్రీకరణ అభివృద్ధి కావాలని మేము ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్నాం.
We want a decentralized development, something in Rayalaseema, something in Uttarandhra, something in coastal district, something in Nellore, something in Prakasam, something in Prakasam upland. ఇలా ప్రతిదాన్ని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చూస్తున్నాం. రాజధానికి కూడా కేంద్రం చెప్పింది, సహకారం అందిస్తుంది. ఎలాంటి రాజధాని అనేది మన పరిపాలన అవసరాలకు అనుగుణంగా ఆకర్షణీయంగా కట్టుకోవాలి. పిండి కొద్ది రొట్టె, మన శక్తి ఎంత ఉంది, మనం ఎంతవరకు పెట్టుబడి తేగలం, ఆ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు చేయగలడు. ఆయనకు సమర్థం ఉంది. జనానికి బయట నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఆయన మీద విశ్వాసం కూడా ఉంది. ఎందుకు మాట చెప్తానంటే, ఐ కంక్లూడ్ బై సేయింగ్ దిస్. విశాఖపట్నం మధ్య పెట్టుబడుల సదస్సు, ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్లో మీరు ఆ తర్వాత చూశారు, మీరే రాశారు, 4,20,000 కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని. ఆ సదస్సులో నేను కూడా పాల్గొన్నా. ఏ ఒక్కడు మీరు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము వచ్చి అక్కడ ప్రాజెక్టు పెడతామని ఎవరు మాట్లాడలేదు. వాళ్ళ వ్యాపారం చేసేవాళ్ళకి తెలుసు ఏ రాష్ట్రంలో పెడితే ఉపయోగకరంగా ఉంటుంది, ఎవరు ప్రోత్సాహం ఇస్తారు, ఎవరు అడ్డంకులు పరిగించకుండా ఉంటారు, ఎవరు మధ్యలో ఎడగొట్టకుండా ఉంటారు అనే విషయం తెలుసు. కాబట్టి ప్రజలకు ఆ విశ్వాసం ఉంది. కేంద్రము రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఆ విశ్వాసాన్ని మరింతగా వాళ్ళు పొందుతున్నారు. మిత్రులారా, నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ బిల్లును ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని అన్ని పార్టీల శాసనసభ్యులకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ జిఎస్టీ ఒక విప్లవాత్మకమైన సంస్కరణ, అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని ఇవాళ ఆమోదించడం చాలా సంతోషం. ఇప్పటికే సగం రాష్ట్రాలకు పైగా జిఎస్టీని ఆమోదించాయి. అందువల్ల ఇంకా దానికి అడ్డంకి లేదు, ముందుకు వెళుతుంది. రాబోయే రోజుల్లో దేశం ఆర్థికంగా మరింత బలహీనపడుతుందని వీళ్ళు మన వాళ్ళు చెప్తున్నారే, అది చూద్దాం కదా. బలపడుద్దా అనే సంగతి తెలుస్తుంది. ఎందుకంటే వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, ఏడీబీ అని చెప్తున్నాయి బలపడుతుంది ఇండియా అని. కొంతమంది శాపనార్థాలు పడుతున్నారు, బలహీనపడుతుంది అని చెప్పి కొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు. బలపడినప్పుడు నేను ఆర్థిక మంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పాడు, పార్లమెంట్లో కూడా చెప్పాడు, ఆర్థిక వెసులుబాటు పెరిగే కొంది మరింత సహకారం ఆంధ్రప్రదేశ్కి అలాగే వెనుకబడిన రాష్ట్రాలకు అందిస్తామని. ఆ విషయంలో ఎవరికి కూడా ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇంకొక శుభవార్త కూడా వచ్చేసిందా, రాష్ట్రపతి గారు ఇప్పుడే వార్త వచ్చింది, జిఎస్టీ దాని రాజ్యాంగ సవరణ బిల్లుకి 50% రాష్ట్రాలు ఆమోదించాయి కాబట్టి రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తూ సంతకం పెట్టడం తెలిసింది. చాలా సంతోషం, చాలా శుభదినం ఇవాళ దేశానికి. రేపు అట విడుదల చేస్తాం అంత డీటెయిల్గా దేనికి అంత అనేది. ఇది తర్వాత ఇంకొక అభిప్రాయం కొంతమందికి, అదేదో ప్రాజెక్టు పెడితే మాకేందని అంటే ప్రాజెక్టు పెడితే మాకేంది కాక మనకిస్తారా ఏంటి, ఎట్టిస్తారు? ఇప్పుడు మీకు ఉదాహరణకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పిసిఎల్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఉంది. దాన్ని విస్తరిస్తారు అనుకోండి, 26,000 కోట్లతో విస్తరించే అవకాశం ఉందని మంత్రి గారు చెప్పారు. చేస్తున్నారు ప్లాన్. చేస్తే దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశం పెరుగుతుంది, ఏరియా డెవలప్ అవుతుంది. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ చూస్తే ఆ ఏరియా డెవలప్ అవుతుంది. ఐఐటి వస్తే ఇప్పుడు మీకు ఐఐటి, త్రిపుల్ ఐటీ, ఐఈఎస్ఆర్, ఏర్పేడు, రేణిగుంట, మన శ్రీసిటీ మధ్యలో వాతావరణమే మారిపోయింది అక్కడ అంత పరిస్థితి అంతా కూడా. ఎందుకంటే ఆటోమేటిక్గా డెవలప్. కృష్ణపట్నం వచ్చింది, కృష్ణపట్నం వస్తే ఆ చుట్టుపక్కల దానికి యాన్సిలరీ యూనిట్ అనేకం వచ్చాయి. సిపెట్ వస్తే అదేవిధంగా అవుతుంది, నైపర్ వస్తే అదేవిధంగా అవుతుంది, ఎయిమ్స్ వస్తే అదేవిధంగా అవుతుంది. ఏరియా డెవలప్ అవుతుంది. అంతేగాని డబ్బు అనగానే కొంతమంది అనుకుంటే ఆ డబ్బు ఇక్కడ ఇచ్చేస్తారని. డబ్బు పెట్టుబడి పెడతారు, దాంట్లో పెట్టుబడి పెడితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ వివరాలు కూడా నేను విడుదల చేస్తాను. ఆర్థిక మంత్రి గారు చేస్తారని బహుశా, బట్ నేనైనా విడుదల చేస్తాను. నేను ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నానంటే ఇది కూడా ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అప్పుడు ఆ మధ్య నేను కూడా వేసుకున్నా. ఎందుకంటే కొందరు మాట్లాడిన మాటలు నాకు మనసు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ఎంపిక కాకపోయినా, ఎన్నుకోకపోయినా నేను అన్నాను, ఈ రాష్ట్రం నుంచి ఎంపిక కాకపోయినా ఇంకొక రాష్ట్రం నుంచి ఎంపికైనా తెలుగువాడిగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూసి గమ్ముగుండలేక ఆ రోజు నా స్థాయిని కూడా పక్కన పెట్టి, నేను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక ప్రాంతం తరఫున మాట్లాడడం అంత సబబుగా ఉండదు. ఎందుకంటే 2 ప్రాంతాల మధ్య ఇప్పుడు ఆ రోజు చాలా ఇది నడుస్తుంది. అయినా కూడా నేను జోక్యం చేసుకున్నాను. ఈ రాష్ట్రానికి కొంత న్యాయం జరిపేందుకు ఈ తెలుగు ప్రజలకు నా వంతు కృషి నేను చేశాను. చింతించడం లేదు, చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ కొందరు మాట్లాడిన మాటలు కొంత బాధ కలిగించాయి. ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సి ఉంది. నేను కర్ణాటక నుంచి ఎంపీ,
కర్ణాటకలో 18 సంవత్సరాలు అక్కడ ప్రజలు నన్ను ఆదరించారు. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కూడా నేను సహకరించాను. ఆఖరిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఉత్తరం రాశారు నాకు, మీరు ఇక్కడి నుంచే నిలబడాలో, పత్రికల్లో వార్త వస్తుంది, వేరే దగ్గర పోతానని, పోబాకండి దయచేసి అని ఉత్తరం ఉంది. అదే కావాలంటే విడుదల కూడా చేస్తాను కావాలి కాంగ్రెస్ నాయకులు. అలాగే మంత్రులు చెప్పారు నాకు, సార్ మీరు ఇక్కడే ఉండాలి, మాకు అసెట్ దాని వస్తే విషయం మీరు మాకు అటు ఉంటే ఉపయోగం ఉందని. కానీ నేను ఆఖరి రోజు నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో కొందరు ఈ నువ్వు ఆంధ్రుడివా కన్నడివా, నువ్వు ఆంధ్రకే అన్నీ మాడుతున్నావు, ఆంధ్రకే అన్నీ చేస్తున్నావు, కర్ణాటక ఏం చేసావయ్యా చాలయ్యా అంటే, నేను రాత్రి 9 గంటలకు నా సహాయకుడిని పిలిచి, అప్పటికే నామినేషన్ పత్రాలు సిద్ధమైనాయి, మా రాష్ట్ర పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దాని మీద కూడా ఒక ఆయన వ్యాఖ్యానం రాశాడు. ఎంత బాధగా ఉందో వాళ్ళకి, నాకు అర్థం కావడం. వాళ్ళ బాధకు నాకు సానుభూతి. ఏమనంటే వాళ్ళ పార్టీ అంతా వ్యతిరేకించారు. పార్టీ వ్యతిరేకిస్తే రాష్ట్ర పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి సెంటర్కి పంపిస్తుందా? అందరూ ఎమ్మెల్యేలు సంతకం పెడతారా? యడ్యూరప్ప గారు ఇచ్చిన పక్కన ఉంటాడా? నేను నిర్ణయం తీసుకున్నా, ఈ వివాదంలో పడకూడదు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి అని మా అధ్యక్షుడు చెప్తే ఆయన కూడా సరే అన్నాడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎక్కడ కావాలంటే ఎక్కడంటే మీరు చెప్పండి, రాజస్థాన్ నుంచి నామినేషన్. సో నేను ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడడం వాళ్ళు ఎవరో అంటారు కాబట్టి అని ప్రదేశానైనా వదులుకున్నాను, కానీ ప్రయోజనాన్ని వదిలిపెట్టేదానికి సిద్ధంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొందరు వ్యక్తిగతంగా చేసిన పనికి ప్రశంసించాల్సిన భావించి, తాము చేయలేని పని చేసినందుకు ప్రశంసించాల్సిన భావించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకని చెప్పి నేను ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చు. 14-15 రెవెన్యూ లోటే ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సింది. ఈ రోజు ప్యాకేజ్ అంటున్నారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేస్తామంటున్నారు. 2.5 ఏళ్ళు ఇచ్చిన నిధులతోనే అరపుర అని చెప్పి టీడీపీ అంటున్న పరిస్థితి. టీడీపీ వాళ్ళు ఏమంటారంటే, నేను వాళ్ళతో మాట్లాడతాను, మీ ద్వారా మాట్లాడను. ఎందుకంటే మాటలు చేతలు దానికి తూర్పులు మీ ఉంటాయి. టీడీపీ వాళ్ళతో మేము నేరుగా మాట్లాడుతున్నాం. టీడీపీ సమక్షంలోనే మేము నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే అనౌన్స్ చేశాం. తర్వాత రాష్ట్రంలో అడిగేదానికి ఎప్పుడు ఉంటుంది, అడుగుతుంటారు ఎక్కువ. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు స్థానిక పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తుంటారు. కేంద్రం తనకున్న విధి విధానాలు పరిస్థితిని బట్టి ఆ తర్వాత అన్నావు కానీ 15-16 విడుదల చేశారు కదా, సాటిస్ఫాక్టరీగా విడుదల చేశారు కదా. 14-15 విషయంలో, లెక్కల విషయంలో కొంత కేంద్ర నిబంధనలు ఆ రాష్ట్రం పాటించిన నిబంధన విషయంలో తేడా ఉంది. అధికారులు కూర్చొని దాన్ని సరి చేసుకున్న తర్వాత ఒక ఫిగర్కి వస్తారు. వచ్చిన తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసి దాని ప్రకారం దాన్ని విడుదల చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ మన్మోహన్ సింగ్ గారు, this would be done to put the state finance on a firm footing. Further stated, reserves gap for the 14-15 would be compensated by the central government అని రాశాడు. The amount of deficit for that 5-year period will be 22,113 crores అనేది 5 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పాడు. దాన్ని ఒప్పుకున్నారు. దాంట్లో ఎక్కడ మార్పులు ఏం చేయడం లేదు. ఇంకా ఎవరికన్నా ఇంకేమైనా అనుమానం ఉంది? రేపటికంతా ఇస్తారు. ఇవాళ వెబ్సైట్లో పెట్టింది ఆర్థిక శాఖ కొన్ని ఇప్పుడు పెట్టింది. మనం ఇంకా డీటెయిల్ నేనేమన్నానంటే, ఇప్పుడు ఒకటి ఏం జరిగిందంటే, ఎప్పటికప్పుడు ఈ జరిగినవన్నీ కూడా ఇంకొంత ప్రచారం చేసి ఉండాల్సింది. మనం మామూలుగా ఇచ్చేసినట్టుగా అంతా చేసాం. అందువల్ల దాని ఇంపాక్టు జనానికి అర్థమైందా లేదనే విషయం మీద అనుమానం కలిగిస్తారు కొందరు. బట్ ఇవన్నీ సంథింగ్ అమేజింగ్. ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని సంస్థలు ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున మొత్తం ఇవ్వడం అవుతుందో చిన్న విషయం కాదు. అంతటితో అయిపోయిందా? కాదు. ఇది కొనసాగవలసిన ప్రక్రియ. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా దీనికి ఏదైతే వద్దో చట్టభద్రత కల్పించాల్సి ఉంది. చట్టభద్రత ఎప్పుడు అవసరము. చట్టభద్రత కల్పించకపోబట్టే ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం ఇక్కడికి వచ్చింది. ఎందుకు కల్పించలేదనే విషయం వాళ్ళు చెప్పడం లేదు, మనల మీద విమర్శిస్తున్నారు. ఓకే, అందరికీ ధన్యవాదాలు. చెప్పము. ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం యొక్క శాసనసభ స్థానాల సంఖ్యను సవరించాలి, పెంచాలి అని పేర్కొన్నారు చట్టంలో. దాన్ని చూస్తే మామూలుగా సహజమే కదా, అందరం ఆమోదించిందే కదా అనుకున్నాం. నేను చొరవ తీసుకున్నాను. తెలంగాణ నాయకులు కొందరు వచ్చి నన్ను కలిశారు, టీఆర్ఎస్ నాయకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కలిశారు. కలిసిన తర్వాత నేను మా అధికారులందరినీ పిలిచి మాట్లాడాను. లా సెక్రటరీ పిలిచి మాట్లాడి, అప్పుడు నేను పార్లమెంట్ అఫైర్స్ మంత్రిగా ఉన్నాను. మాట్లాడితే, సార్ దీనిలో కొద్దిగా మనం లీగల్ ఇంప్లికేషన్స్ చూడాల్సి ఉంది, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది సెన్సస్ని బట్టి నడుస్తుంది. సెన్సస్ 2022 దాకా లేవు కదా అని అంటే, కాదయ్యా రాజ్యాంగ సవరణ ద్వారానే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం వచ్చింది కాబట్టి మళ్ళా సవరణ అయిందని నా ఆర్గ్యుమెంట్. దాని మీద వాళ్ళు అనుమానం వచ్చి అడిషనల్ అటార్నీ జనరల్కి పంపించారు. అటార్నీ జనరల్ ఒక అభిప్రాయం ఇచ్చాడు. దాన్ని న్యాయశాఖ పరిశీలిస్తుంది. బట్ సూత్రప్రాయంగా బిల్లులు అయితే పేర్కొని ఉన్నారు.
నేనైతే ఆ బిల్లును సమర్థించిన వ్యక్తిగా అవి ఏర్పాటు చేయాలనే ఆలోచనలోనే మేము ఉన్నాం. బట్ ఆ న్యాయపరమైన చిక్కులు ఎలా తొలగించుకోవాలనే విషయం చూస్తాం. చొరవ ఎవరు తీసుకుంటున్నారో ఢిల్లీలో ఉన్న నీలాంటి వాళ్ళ దగ్గర తెలుసు. చొరవ ఎవరు తీసుకుంటున్నారు ఢిల్లీలో 35 మంది కేంద్ర మంత్రులను పిలిచి చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని చదివి వినిపించి, అయ్యా నీది, అయ్యా రహదారి విభాగం, అయ్యా నీ రైల్వే, అయ్యా నీ ఇది అని అందరికీ చెప్పడంలో వదిలిపెట్టకుండా మా విభాగం నుంచి ప్రతి ఒక్కరికి ఆ అంశాన్ని వివరిస్తూ ఆ మంత్రిత్వ శాఖ ఫలాని అంశం ఫలాని క్లాజులో ఫలాని షెడ్యూల్లో ఉందని మళ్ళా వాళ్ళకి వ్రాతపూర్వకంగా తెలియజెప్పి, ఇదంతా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పని కాదు మామూలుగా. బట్ అయినా ఎందుకంటే కేంద్రంలో ఉన్నాం కాబట్టి మనకు ఒక అవకాశం కల్పించాడు దేవుడు. మన హయాంలో కొంత ఆ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో ఆ పని చేశాం. దాంతోపాటు పలు దఫాలుగా అందరితో మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత ప్రతి ఫంక్షన్కి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రజలకు కూడా విశ్వాసం కలిగించాలి, మంత్రులకు కూడా. నాయుడు గారే ఇంట్రెస్ట్ లేదనుకుంటున్నారు, అందుకని నేను కూడా వాళ్ళతో వెళ్తున్నాను అక్కడికి. శంకుస్థాపన అన్నిటికీ లేకపోతే నేను క్యాబినెట్ మినిస్టర్గా, సీనియర్ క్యాబినెట్ మంత్రిగా మామూలు జూనియర్ మంత్రి ప్రారంభోత్సవం చేస్తుంటే నేను అక్కడ మామూలుగా వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. కానీ ప్రజలకు ఒక నైతికమైన మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా వీటిని ఏటివేటికి నిధులు కేటాయించాలి, ఏటికి కాలపరిమితి పెట్టవచ్చు అని దానిపైన కూడా మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. మా చిత్తశుద్ధి ఇప్పటికే రుజువైంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు చేయొచ్చని మీరు చెప్తే వినకుండా మేము 2 ఏళ్ల పాటులోనే ఇన్ని ఎక్కువ సంస్థలకు అవకాశం కల్పించాం. ఇవాళ ఒక ప్రెస్ రిలీజు దాంట్లో పెట్టి దాంట్లో రాశాడు 14th ఫైనాన్స్ కమిషన్, వీ డిడ్ నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ స్పెషల్ అండ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ ఇన్ డిటర్మినింగ్ అవర్ నామ్స్ అండ్ రికమెండేషన్స్ అనేది 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినది. నిధులు ఎలా డివాల్వ్ చేయాలనేది ఫైనాన్స్ కమిషన్కి అధికారం. అంతేగాని దాన్ని అంగీకరించవచ్చు. పార్లమెంటు అంగీకరించకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయంటే ఇప్పటివరకు జరగలేదు. కానీ అంగీకరించాం అందరం, 42% రాష్ట్రాలకు వస్తుందని. కాబట్టి అది అందరిపైన బైండింగ్ అనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంటు. దానిపైన తర్జన ఎంత లోతుగా చర్చించాలో అంత లోతుగా చర్చించాం. ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ, న్యాయశాఖ మేమందరం కూడా చర్చించిన తర్వాత తర్జన భర్జనలు ఇవ్వాలా ఇవ్వకూడదని కాదు, ఎలా ఇవ్వాలా, ఇస్తే దాని ప్రమాణాలు ఏంటని రేపటి నుంచి చూద్దరు కదా మీరు. వాళ్ళకి ఇచ్చారు ఆల్టర్నేటివ్, మా సంగతి ఏందని వస్తారు మిగతా.